భారతీయ జనతా పార్టీ జీవితంలో ఇట్లాంటి అవమానకరమైన పరిస్థితులు గతంలో ఎప్పుడూ జరగలేదేమో. ఒకటి, అనపర్తి సీటుకి సంబంధించి మెడలో నుంచి కండవా తెలుగుదేశం వాళ్ళు తీయించడం పొత్తుల్లో. రెండవది, అదే వ్యక్తి ఎవరైతే నేను అసలు తెలుగుదేశం తప్పించి బీజేపీలోకి రానని చెప్పి నల్లమెల్లిని పార్టీలోకి చేర్చుకుంటుండడం, ఇదొక అవమానకరం. అయితే సిద్ధార్థనాథ్ సింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్నికల పరిశీలకుడు, అంటే ఒక రాష్ట్ర అధ్యక్షురాలతో సమానమైనటువంటి హోదాలో ఉండేటువంటి వ్యక్తి, ఆయనతో సమన్వయ సమావేశం అంటే ఎవరు ఉండాలా? జనసేన నుంచి నాదెళ్ల మనోహర్ ఉన్నా పర్లేదు, పవన్ కళ్యాణ్ ఉండాలి. యాక్చువల్గా పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉండాలి. పోనీ సెకండ్ క్యాడర్లో అనుకున్నప్పుడు నాదెళ్ల మనోహర్ ఉండాలా, ఇటు పక్కన వచ్చేటప్పటికి అచ్చెన్నాయుడు ఉండాలి. వాళ్ళిద్దరూ కాకుండా తొండెపు దశరథ్ జనార్దన్ ఏంటి, అటు జనసేన తరపున గౌతమ్ ఏంటి, ఏది భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాల గురించి, ప్లస్ ప్రధానమంత్రి ఏం అడ్రస్ చేయాలో, పోలవరం గురించి అడ్రస్ చేయాలా, స్టీల్ ప్లాంట్ గురించి అడ్రస్ చేయాలా, లేకపోతే కనుక అమరావతి గురించి అడ్రస్ చేయాలని జరిగే మీటింగులో వీళ్ళిద్దరూ ఆయనకి ఫీడ్బ్యాక్ ఇవ్వటం, అంటే ఫీడ్బ్యాక్ కాదు, ఆయనకి సలహాలు ఇవ్వటం, ఆయన ఓకేనని చెప్పేటువంటి పరిస్థితి. అంటే ఎక్కడికి పోతున్నది పార్టీ అన్నదే అర్థం కావట్లా.